గడిచిన రోజు నుంచి దేవుడు తన ఉచితమైన ప్రభు చొప్పున నన్ను నా కుటుంబాన్ని కాపాడు. ఈ ఆదివారం ఉదయకాల ఆరాధనలో తన సన్నిధిలో పెట్టిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కూడి వచ్చిన సంఘ మనుషులకి యేసుక్రీస్తు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆయన ఆజ్ఞల మీద మనము లక్ష్యం ఉంచినప్పుడు మనకు అవమానము కలుగుతుంది. ఆయన ఆజ్ఞల మీద మనము లక్ష్యం ఉంచడం కదా. ఏముంది అక్కడ ఉందా వాక్యం? ఏం ఆలోచిస్తున్నారు? ఉంది బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. సంగమంతం ఏం అడిగా జాగ్రత్తగా గైడడం వల్లని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నేను లక్ష్యం చేయనప్పుడు, నీ ఆజ్ఞలన్నింటినీ లక్ష్యము చేయనప్పుడు, ఏం చేసినప్పుడు? లక్ష్యం ఏంటి లక్ష్యం? అంటే జాగ్రత్తగా దేని మీద లక్ష్యం? అంతేనా? లోకం మీద లక్ష్యం? లోకం అన్నట్టు కనుక వినపడిందేమో. లోకం మీద, డబ్బు మీద, శరీరం మీద, శరీరం మీద, బట్టల మీద, బంగారం మీద, ఇంకా లక్ష్యము, వాటి మీద లక్ష్యం కలిగినప్పుడు ఏమైంది? వాటి మీద లక్ష్యం ఉంటే అవే సంపాదించుకుంటాం. అవమానం అయింది. ఇక్కడేముంది? నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యం. ఏంటి ఆజ్ఞలు? ఏంటి ఆయనే తెలుసా? ఆజ్ఞలు 10 ఆజ్ఞలా? మొత్తం 10 ఆజ్ఞలు ఉన్నాయా? 2 ఆజ్ఞలేనా? కొత్త నిబంధనలో 1032 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధన క్రైస్తవుడు 1032 ఆజ్ఞలు పాటించాలి. ఎట్లా ఎన్నిసార్లు చెప్పాలి? 1032 ఆజ్ఞలు కొత్త నిబంధనలో. 2 ఆజ్ఞలు అంటే 2 ఆజ్ఞలు కరెక్టే, ఓకే. 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవునికి సంబంధించింది. అంటే ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ రూపాన్ని నువ్వు చెయ్యకూడదు. దేవునికి సంబంధించిన నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఏ బొమ్మను ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, నేలలో కానీ ఏ రూపాన్ని నువ్వు చెయ్యకూడదు. నీ దేవుడని యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇవి ఆయనకు సంబంధించినవి. తర్వాత నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, వ్యభిచారం చెయ్యొద్దు. ఆజ్ఞ ఏం చేయొద్దు? చెయ్యమని ఎవడు చెప్పాడు? దయ్యం. వ్యభిచారం చేయమని చెప్పేది దయ్యం. ఏం పర్వాలేదు, భార్యను మోసం చేయి, భర్తను మోసం చేయి, ఏం లేదు, ఏం పర్వాలేదు. చేసేది నేను, చేయించేది నేను. ఎవడాడు? దొంగతనం చేయి. దేవుడు ఏమన్నాడు? దొంగతనం చెయ్యొద్దు, నీ పొరుగు వానిది ఏది ఆశించవద్దు అన్నాడు. అవునా? దొంగతనం చెయ్యొద్దు.
నీ పొరుగు వానిది ఏది ఆశించవద్దు. ఇలా 5 ఆజ్ఞలు ఉంటాయి. ఈ 5 ఆజ్ఞలు పొరుగు వానికి సంబంధించినవి. అందుకని దేవుడే యేసుక్రీస్తు ఏం చేశాడు? మొదటి 5 ఆజ్ఞలు దేవునివి, రెండవ 5 ఆజ్ఞ ఒక వ్యక్తికి సంబంధించింది. కాబట్టి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. నిన్ను వలే అంటే నిన్ను ఎలా ప్రేమించుకుంటావు అలా. అర్థమైందా? నిన్ను ఎలా ప్రేమించుకుంటావు కదా. దెబ్బ తగలకుండా జాగ్రత్తగా నడుస్తావు రోడ్డు మీద. మరి ఎదుటి వాడికి కూడా నువ్వు అలాగే ఉండాలి. అలా జాగ్రత్తగా నడుస్తూ నా వల్ల ఎదుటివాడికి దెబ్బ తగలకూడదని కూడా నడవాలి. నువ్వు జాగ్రత్తగా నడుస్తూ ఎదుటి వచ్చేవాడిని గుద్ది పక్కకి ఎలా తగిలి మళ్ళా జాగ్రత్తగా వెళ్ళావనుకో, దాన్ని ఏమంటారు? స్వార్థపూరితమైన ప్రేమ. అంటే నీకు దెబ్బ తగలకూడదు, ఎదుటోడు మాత్రం కింద పడిపోవాలి. ఏది ఎక్కడుంది? ఏడున్నాయి ఇవే ఆజ్ఞలు కొన్ని. అందులో దేవుడు ఎలా ఉండాలో, వ్యభిచారం అంటే ఏంటో బోల్డని ఆజ్ఞలు ఇచ్చాడు. వ్యభిచారం కింద వ్యభిచారం ఎలా చేస్తారో ఇచ్చాడు. వారి వరుసలు లేనటువంటి అక్రమ సంబంధం అందులో దేవుడు పాత నిబంధనలో, ద్వితీయోపదేశ కాండంలో, లేవీయ కాండంలో అన్నీ ఇచ్చాడు. చదివావా ఎప్పుడన్నా? మా చదివారా? నువ్వు చదివారా? దేవుడు ఎప్పుడు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు? ఎవరైతే ప్రభు సన్నిధిలో దేవుడు మోషేని పిలిచాడు, మోషే దగ్గర ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. అప్పటికే మోషే వరకు ఆయన సన్నిధిలో ఉన్నవారు ఎలా పడితే అలాగున్నారు. వాళ్ళకి తెలియదు ఆజ్ఞ, వాళ్ళకి ఆజ్ఞలు తెలియదు. అర్థమైందా? వాళ్ళలో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకున్నారు వాళ్ళు, ఆడ మగ వావి వరుసలు లేకుండా. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞలు ఇచ్చాడు, చాలా ఆజ్ఞలు. ఆజ్ఞలు మనకు తెలియదు, దేవుడు అంటేనే తెలియదు సరిగా, ఇంకా ఆజ్ఞలు ఏమన్నా? ఏ ఆజ్ఞలు ఇచ్చినోడు లేడు కదా. ధర్మశాస్త్రం ఎవడు ఇవ్వలా, ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు ధర్మశాస్త్రం ఇవ్వలా, ఆజ్ఞలు ఇవ్వలా. చేసేది నేను, చేయించేది నేను, నువ్వు నిమిత్త మాత్రుడు అన్నాడు ఒక మాట, అంతే. అంతా దైవేచ్ఛ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్న దేవుడు ఎక్కడుంటాడో తెలియదు, దైవ సాక్షిగా మాత్రం ప్రమాణాలు చేస్తారు. దేవుడు ఎక్కడుంటాడో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుడు ఏం చెప్పాడో తెలియదు, దేవుడు ఏం చెయ్యమన్నాడో తెలియదు. కానీ వీళ్ళు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా చేస్తారు. కానీ తీరా వచ్చేసి దేవుడు లేదు, మనిషి లేదు. అందుకనే మనుషులు ఎలా తయారయ్యారు? దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే విలువ లేదు. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే విలువ లేదు. దేవుడు పాత నిబంధన ద్వారా భయభక్తులు కలిగేలా జీవించాలో చెప్పాడు. అందులో చాలా మంది ఏం చూస్తున్నారంటే విగ్రహారాధనను వ్యతిరేకించాడు దేవుడు, ఈ దేవుడు విగ్రహారాధికులను చంపేస్తాడు అని చెప్పాడు. పిచ్చి మహలి. విగ్రహారాధికులు ఎవరు అసలు? ఎవరు ఆ విగ్రహారాధికులు? ఎవరు మొట్టమొదటి విగ్రహారాధికులు ఎవరు? పడిపోయిన దేవదూతలే విగ్రహారాధికులు. పడిపోయిన దేవదూతల విగ్రహారాధికులు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే పడిపోయారో వాళ్ళు ఈ భూమి మీద భయంకరంగా జీవిస్తూ వాళ్ళను వాళ్ళు పూజించుకుంటూ వాళ్ళ రూపాలను ఇక్కడ తయారు చేసి అందుకనే చాలా చాలా విగ్రహాలకి మహిమ ఉంటుంది అంటారు. పడిపోయిన దేవదూతల విగ్రహాలకు మహిమ లేకపోతే ఇంకేమో, అది ఈ లోక మహిమే కానీ దేవుని మహిమ, అపవిత్రమైన మహిమే కానీ పవిత్రమైన మహిమ. అది గుర్తించాలి. అది ఎందుకు గుర్తిస్తారు? అది గుర్తించాలంటే ఏం చేయాలి? దేవుని ఆత్మతో ఉండాలా, దేవుని ఆత్మను గురించి ఆలోచన చేయాలి, దేవుని ఆత్మతో అభిషేకించబడాలి. అందుకని ఆయన ఆజ్ఞను లక్ష్యం చేస్తే అవమానం ఎందుకు కలిగిద్ది? మనకి అవమానం ఎందుకు కలిగిద్ది? మరి ఆయన ఆజ్ఞను లక్ష్యం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మనం ఆజ్ఞల్ని ధ్యానం చేయాలా,
దేవుని ఆత్మాభిషేకాన్ని పొందుకోవాలి. ఆత్మాభిషేకం అప్పుడు ఆత్మ ఏమంటదంటే దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు చేసేది తప్పు, దేవుని ఆజ్ఞానుసారము కాదునే కాదు, అందుకని ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నాడు పరిశుద్ధాత్ముడు యోహాను గారు కూడా. ఆజ్ఞ అతిక్రమించడం వల్ల వచ్చిన పాపమే, పాపము శాపం వచ్చాయి, రెండు వచ్చాయి. పాపం ఏం తెచ్చింది? పాపాన్ని తెచ్చింది, శాపాన్ని తెచ్చింది. అది ఆ శాపం పెరిగి పెద్దయి పరిపక్వమై ఏం తెచ్చింది? మరణాన్ని తెచ్చింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికన్నా మనము అంత్యదినాల్లో ఉన్నాం, అపాయకర రోజుల్లో ఉన్నాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మన హృదయాన్ని సరి చేసుకునే అవకాశం ఇస్తున్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 29వ వచనం. భయభక్తులు లేనటువంటి జీవితాలు క్రైస్తవులు ఎలా జీవిస్తున్నారు? క్రైస్తవులు అని చెప్పుకుంటాం, కానీ భయభక్తులు లేని వారికి 5వ అధ్యాయము 29వ వచనం. వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నీ అనుసరించు మనసు వారి మేలు. చాలు. వారికి వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు కుటుంబాలలో క్షేమం లేకుండా పోయింది? ఎందుకు కుటుంబాల్లో అవమానం కలుగుతుంది? ఎందుకు పిల్లలు పెద్దలందరూ కూడా దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నారు? ఎందుకు? కారణం ఏంటి? ఏంటి కారణం? ఏంటి కారణం? ఆ యొక్క కుటుంబంలో క్షేమం లేకపోవడం కారణం ఏంటి? భయభక్తులు లేకపోవడం. అక్కడ ఉన్నది అది ప్రార్థనా వాక్యం కాదు, అక్కడ ఉంది. ఏముంది అక్కడ? భయభక్తులు కలిగి నా ఆజ్ఞలు అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. భయభక్తులు కలిగి ఆజ్ఞలు అనుసరించే మనస్సు అది ఉండాలి. ఆ మనసు లేదు కాబట్టే అవమానం, ఆ మనసు లేదు కాబట్టే క్షేమము లేనటువంటి జీవితం. క్షేమం లేదు. క్షేమం ఎక్కడ ఉంది అంటే ఆ మనస్సు లేదు. మనసుందా? మనసు తయారు చేసుకోవాలి. మనసు తయారు చేసుకోవాలి. ఎలా వస్తుంది మనసు? ఎలా వస్తుంది? భయభక్తులు ఉండాలి ముందు. అయ్యో, నేను ఇది తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఈ తప్పు చేస్తే నేను అవమాన పాలవుతాను, ఈ తప్పు చేస్తే నాకేమైనా జరిగిద్దేమో, తప్పు చేస్తే నా కుటుంబం తలెత్తుకుంటుందా అనే భయం అనేది ముందు ఎక్కడ ఉండాలి? మనసులో ఉండాలి. అంటే ఆ మనసు ఉంటే చాలు. అబ్రహాము ఆ మనసుతో ఉన్నాడు. ఎప్పుడు దేవుని పిలిచినప్పుడు. అప్పుడు దాకా అబ్రహాము ఎలా ఉండేవాడు? మంచిగా బొమ్మలు తయారు చేసి వాటిని దండం పెట్టి తీసుకెళ్లి ఊళ్ళో అమ్ముతూ కుటుంబం అంతా అలాగే వెళ్ళాయి. అలా కాలంగా గడుగుతా ఉంది. అయిపోయింది. 70 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పుడు ఆయనకి ఇసుకొచ్చింది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని బొమ్మలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నాకు సంతానం లేనే లేదు అని చెప్పి ఆయన గురించి చరిత్రలో మొత్తం పగలబెట్టి వచ్చి కూర్చున్నాడు. అది ఏ మనసు కలిగింది ఆయనకి? ఏ మనసు కలిగింది? ఆయన మీద ఆయనకి ఒక విరక్తి కలిగింది. అన్నిటి మీద విరక్తి కలిగింది. అలాగే తనకు కూడా ఇంటికి వెళ్ళే మనసు లేదు. మనసు ఏదో కోరుకుంటుంది, కానీ ఏంటో తెలియదు. అందుకని అప్పుడు దేవుడు తన స్వరాన్ని నీ ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటిని అందరిని వదిలిపెట్టి నేను చూపించిన దేశానికి రా, నిన్ను గొప్ప జనం చేస్తా. అవసరమై ఇంకా వాళ్ళంతా ఎవరో స్వరం, ముక్కు మొహం తెలియని వ్యక్తి
ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు. అంతా అడవి ప్రాంతం, అంతా నిర్మానుష్యంగా ఉన్న ఎడారి. ఎడారిలో ఇక్కడ కూర్చొని ఎవరు కనపడలేదు, కానీ స్వరం వినపడుతుంది, ఏదో శక్తి ఉంది అని చెప్పి ఏం చేశాడు? గంతి అమ్మాయిని తీసుకున్నాడు. నేను కూడా వస్తా బాబాయ్ అన్నాడు. రా. ఆయన భార్య ఆయన పిల్లల్ని తీసుకున్నాడు. పిల్లలు అప్పటికే పెద్దోళ్ళుగా, ఆడపిల్లలు. లోతు భార్య పిల్లలు. అదే కదా ఆయనకి బాధ. 75 సంవత్సరాల వయసులో ఇప్పటికి నేను మనవాళ్ళని ఎత్తుకోవాల్సిన వాడు. అంతే కదా, 75 సంవత్సరాల వయసులో మనవాళ్ళు ఏ వయసుకి వచ్చి ఉంటారు? పెళ్ళిడి వయసుకే వస్తారు. అలాంటి వాడిని పిల్లలు లేరేం లేదు, ఎన్ని చేసిన ఉపయోగం చూడండి. అంటే ఎప్పుడైతే ఆ మనసు ఆయనలో కలిగిందో దేవుడు పిలిచాడు, ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవమానానికి ప్రతిగా పూదండనిస్తానన్నాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞను అనుసరించి నడవాలి. ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడవాలి. అవమానం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఏమిస్తాడంట? పూదండ. ఎందుకు పూదండ అంటే? దేనికి గుర్తు? దేనికి గుర్తు పూదండ? గౌరవానికి గుర్తు. అంతేనా? ఒక పెద్ద మనిషిని పిలిచి ఏం చేస్తారు? చేస్తారా? ఎందుకు? గౌరవిస్తారు. గౌరవించటం అన్నమాట. బొకే వేస్తారు. ఎందుకు? పూల బొకే వేస్తారు. ఎందుకు? గౌరవించటం. గౌరవించడానికి గుర్తు పూదండ. అందుకని దేవుడు అవమానానికి ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా స్తుతి వస్త్రం. దుఃఖపడుతున్నావా? స్తుతిస్తే వస్త్రం నీకు ఇస్తా. ఎందుకు? ఈ దుఃఖములో నన్ను వెంబడించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దుఃఖంలో నన్ను వెంబడించు. అందుకనే భయభక్తులు కలిగి నా ఆజ్ఞను అనుసరించి మనసు వారికి ఉండనే ఎంత మేలు, నిన్న వారికి మేలు. అలాగే కీర్తనకారుడు ఏమన్నాడు? నీ ఆజ్ఞలను బట్టి నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. అంతేనా? ఇక్కడేమన్నాడు? భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించు మనస్సు నీకు వారికి ఉండినా మేలు, వారికి ఉండినా మేలు. అంటే మేలంటే ఏం జరిగింది? మేలంటే దేవుడు మోషతో మాట్లాడుతున్న మాట మేలు. తర్వాత మొదటి సమూయేలు 12:14. మొదటి సమూయేలు మొదటి గ్రంథము 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. ఏంటంటే క్షేమం ఎప్పుడు కలుగుతుంది? యెహోవాను అనుసరించుకుంటారు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆయన అనుసరించి ఆయన ఆజ్ఞను భంగము చేయక. ఏంటంటే ఆయన ఆజ్ఞను భంగము చేయక, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాటలు విని దాని ప్రకారంగా వెళుతూ భంగము చేయకుండా ఉండాలి. దేవుడు చాలా ఆజ్ఞలు చెప్పాడు కదా. అందులో ఈరోజు క్రైస్తవులు సాదాసీదాగా కొన్ని ఆజ్ఞల్ని ఏం పర్వాలేదులే అని మీరేస్తున్నారు. సాదాసీదా అయిపోయింది. కామన్ అయిపోయింది. కామన్.
సర్వసాధారణం అయిపోయింది. క్రైస్తవులు మరి ఎక్కడ నేర్చుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. కారణం ఒకటే, ప్రార్థనా జీవితం లేకపోవటం. క్రైస్తవులకు ప్రార్థనా జీవితం లేకపోవటం, అలాగే దేవుని వాక్యము పట్ల శ్రద్ధ లేకపోవటం, దేవుని నామాన్ని హెచ్చించాలనే ఒక ఆలోచన లేకపోవటం, అంటే క్రైస్తవ్యం ఈరోజు చాలా హీన స్థితిలో ఉండటానికి ప్రధానమైన కారణము దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత లేదు. దేవుని వాక్యం అంటే ఏదో అదొక పుస్తకం లాగా అయిపోయింది ఈరోజు క్రైస్తవుల్లో. ఒకప్పుడు వాక్యం అంటే వామ్మో భయపడేవాడు, ఈరోజు వాక్యం అంటే అలవాటు అయిపోయింది. రాబోయే రోజులు ఈ వాక్యము దొరకదు. మీ దేవుడిని యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. క్షేమము కలగాలి అంటే ఏం చేయాలి? మన నేమ్తో భయభక్తి కలిగి ఆజ్ఞలను అనుసరించే మనస్సు ఉంచుకోవాలి. క్షేమం కలగాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ వాటిని భంగం చేయక యెహోవాను అనుసరించాలి. యెహోవాను అనుసరించాలి. లేవి కాండం 3వ వచనం, 26వ అధ్యాయం 3వ వచనం. లేవి కాండం 26వ అధ్యాయము 3వ వచనం. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను. మీరు పండుకొన్నప్పుడు ఎవడను మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్టమృగం లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము, ఇంకా అనేకమైనటువంటి దీవెనలు ఉన్నాయి. ఏంటంటే మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని కట్టడలు చదవండి దయచేసి. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆజ్ఞల మేరతంది ఎక్కువగా క్రైస్తవ యవ్వనస్తులే వాక్యాన్ని మేరుతున్నారు. పెద్దోళ్ళు మేరట్లేదా? అందరూ మేరుతున్నారు, కానీ ఎక్కువ శాతం యవ్వనస్తులే వాక్యాన్ని మేరుతున్నారు. ఏం పర్వాలేదులే, లైఫ్ కామన్, ఈ జీవితంలో ఇవన్నీ సహజం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ సహజము అని అనుకుంటున్నారు. ఎలాంటి వాటిలో? నో ప్రాబ్లం, రిలేషన్షిప్ ఓకే నడుస్తుంది కదా, సహజవనం అంతే. సిగ్గులు విడిచి నిజాయితీ మరిచి మానాన్ని వదిలేసిన సినిమా పరిస్థితి అలా ఉంది ఈరోజు. రోజు వార్తలన్నీ అవే, అవే వార్తలు. సినిమా యాక్టర్లు ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం, విడాకులకి వెళ్ళిపోవటం. ఈ జన్మలో మనకు కలవదంట. ఇంకెన్ని జన్మల్లో పాపాలు చేస్తారు. వృత్తి లేని జీవితాలు. ఇంక జన్మలు కావాలి పాపాలు చేయటానికి. ఎవడో చెప్పాడు జన్మలు ఉన్నాయని. ఇదే జన్మ, ఇదే బ్రతుకు. ఈ బ్రతుకు తప్పితే ఇంకో బ్రతుకు లేదు. తర్వాత మనం అనుకోవచ్చు
ఏ కుక్కలా పుట్టడానికి కూడా దానికి ఒక చరిత్ర ఉంది. పిల్లిలా పుట్టడానికి కూడా దానికి ఒక ఏదో చెయ్యాలి. అర్థమైంది. ఎన్ని జన్మలెత్తుతో పిల్లి పుట్టిద్దంట. ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత పిల్లిగా పుడతారంట. అంటే ఎన్నో జన్మలు ఎత్తితే మనిషిగా పుట్టాడు. ఈ మనిషి జీవితంలో ఏమాత్రం సార్థకం చేసుకోవట్లా. ఉన్న జీవితాన్ని ఏమాత్రం కూడా ఎలా జీవించాలో తెలియదు. జన్మల గురించి కాకిగా పుట్టడానికే కొన్ని వేల జన్మలు, ఎన్నో జన్మల తర్వాత కాకిగా పుడతాడు. దేవుడు మనిషిని పుట్టించాడు, ఒకే జన్మ ఇచ్చాడు. మానవుడికి పుట్టిన తర్వాత 10,000 సంవత్సరాలు మనిషి యొక్క ఆయుష్. లక్షల సంవత్సరాలు అని చెప్తున్నారు మానవుడు. ఎస్, లక్షల సంవత్సరాలు మానవుడు ఉన్నాడు. వాడెవడు? పడిపోయిన దేవదూతలు శరీరాలను దాల్చుకొని ఉన్నటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. అది చరిత్ర. సరే, ఆ చరిత్ర మనం పక్కన పెట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మనకు ఇప్పుడు ఉన్న ఈ జీవితంలో క్షేమకరమైనటువంటి జీవితం మనం జీవించడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి యవ్వనస్తులు ముఖ్యంగా దయచేసి గమనించాలి. దేవుని ఆజ్ఞను మీరి దేవుడిచ్చే క్షేమాన్ని పోగొట్టుకో. వింటున్నారా? బైబిల్ చదవాలి. మీరు తప్పనిసరిగా బైబిల్ చదవాలి. దేవుని ఆజ్ఞలు ఏంటో కొట్టండి. నెట్లో చూస్తారుగా, గాడ్ కమాండ్మెంట్స్ అని కొట్టి అవన్నీ చదవండి. అర్థమైందా? నెట్లో అవి ఇవి కొట్టి చూస్తారు కదా, గూగుల్ క్రోమ్లో. నేర్చుకోండి దేవుడు ఏమేమి కమాండ్మెంట్స్ ఇచ్చాడు. పెళ్లి విషయంలో, అలాగే జీవించే విషయంలో, తినే విషయంలో, తాగే విషయంలో అవన్నీ మీకు తెలియాలి. కాబట్టి భయభక్తులు కలిగి ఉంటే ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. అంటే భయభక్తులు లేకపోతే క్షేమం ఉండదా? చెప్పండి. కొందరు ఉంటారంట నిజంగా. కొందరు చూడండి క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నాడు. 29 ఉద్దేశకాండం 29 అధ్యాయం 19. అధ్యాయము 18 వచనం 19 వచనం. అట్టి పనులను చేయువాడు ఆ జనుల దేవతలను పూజించుటకు మన దేవుని యెహోవాకు తొలగు. హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లు నేను ఈ నిబంధన మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయవాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యం చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయం కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. చూడండి, అట్టి పనులు చేసేవాడు అంటే అనుకుంటాడంట, నా హృదయ కాఠిన్యాన్ని బట్టి నేను మద్యం చేత మట్టున్నాయి, నా హృదయాన్ని బట్టి దప్పి తీర్చుకుందాం అనుకుంటున్నా, అయినప్పటికీ నాకు క్షేమము కలుగును. ఇలాగ కొన్ని, ఇది మద్యం అని రాశారు కానీ కిందికి వెళ్తే ఇంకా అనేకమైన విషయాలు. అర్థమైందా? మద్యం అంటే ఏంటి? మద్యం అంటే మత్తుగా తాగకూడదు. ఇంకా తీసుకోవాల్సిన మద్యం వేరే ఉంటుంది, తీసుకోకూడని మద్యాలు వేరే ఉంటాయి. అదే ఇందులో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఉన్నాయి. కొన్ని అనారోగ్యానికి సంబంధించిన ఉంటాయి. అదే మంచి ఆరోగ్యం రావడం కొరకు మద్యం తీసుకోమంటాడు. డాక్టర్ సలహా ఇస్తారు, ఎందుకు? కొంచెమే తీసుకో, నీకున్న ప్రాబ్లం ఉంటుంది, నీకున్న కడుపు జబ్బు నిమిత్తం కొంచెం తీసుకో అన్నాడు. ఎవరు అన్నారు? ఎవరితో? తిమోతి అన్నారు.
తిమోతికి పౌలు చెప్పింది. పౌలు తిమోతి, నీ కడుపు జబ్బును బట్టి కొద్దిగా తీసుకో. ద్రాక్షారసం మధ్య, ద్రాక్షారసం పులిసింది పులియంది రెండు ఉంటాయి. పులిసింది కొంచెమే తీసుకో. ఎందుకు అని అంటే ఆ పులిసింది లోపలికి వెళ్ళి కడుపులో ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేస్తుంది. కడుపు జబ్బు మామూలుగా ఉన్నది అది పులియదు, అందులో జస్ట్ మామూలు విటమిన్స్ వాటిలో మినరల్స్ కొన్నే ఉంటాయి. పులియని దానికి పులిసిన దానికి తేడా. అందుకని పులిసిన దాన్ని ఎక్కువ తాగితే ఏమైంది, మత్తుడైపోతాడు. ఆ మత్తుడు ఏం చేస్తాడు తెలియదు. అందుకని చాలా జాగ్రత్తగా మద్యం విషయంలో ఉండాలని కూడా హెచ్చరించాడు. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే అట్టి పనులు చేసేవాడు కూడా అనుకుంటాడంట, ఏం పర్వాలేదు, నాకు క్షేమం కలిగిద్ది, నాకు ఆశీర్వాదం కలిగిద్ది అని. ఈ శాపవాక్యాలు విన్నా కూడా ఎలా కలిగిద్ది అంటే, అలా కలిగిద్దా అంటే చూడండి వాడి మనసు ఎలా అయిపోయింది, కఠినమైపోయింది హృదయం. అందుకని ఏం పర్వాలేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. కఠినమైన హృదయంతో ఉన్నవాడు అందుకని మాటలు అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు క్షేమము కలగటం కొరకు మనము దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను అనుసరించే మనసుతో మనం ఉండాలి. అలాగే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొంచు ఆయన ఆజ్ఞలు భంగము చేయక ఆయన్ని అనుసరించే యెహోవాను అనుసరించే వారిగా మనము ఉండాలి. భంగము చేయి. అలాగే చూడండి, లేవీకాండం ఏముంది, లేవీకాండం మనం లేదు, మూడవ వచనం, కట్టడలను నడుచుకును నా ఆజ్ఞలను ఆచరించి వాడిని అనుసరించి ప్రవర్తించిన అలా మనకేం కలుగుతుంది, మన దేశంలో మన కుటుంబంలో క్షేమము కలుగుతుంది. క్షేమము లేనటువంటి క్రైస్తవ కుటుంబాలు ఈరోజు బోల్డెన్ ఉన్నాయి. అలాగా మన కుటుంబాలు ఉండటానికి వీళ్ళు దయచేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి తాపత్రయపడతారు. దేవుని ఘనమైన నామాన్ని మహిమపరచడానికి తాపత్రయపడతారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వడానికి తాపత్రయపడతారు. వారు ప్రభుత్వ ప్రియమైన దేవుని సన్నిధి ఈ మాటలను బట్టి మనం ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క ఆత్మతో వాక్యంతో అభిషేకించబడటానికి సిద్ధపడదాం. మనం చాలా ఆతృత కావాలి ఆయన ఆత్మను పొందుకోవటానికి. ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్లో కూడా చూడండి, దేవునికి మనం ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నామంటే మన హృదయం ఎంత కఠినమైపోయిందో మనల్ని గురించి మనమే ఆలోచన చేసుకోవాలి. దేవుని సన్నిధి చాలా జాగ్రత్తగా జీవించుదాం. భయభక్తితో జీవించడానికి తాపత్రయపడదాం. ఆయన ఆజ్ఞలను మనము చదివి వాటి ప్రకారం అడుగులు వేయటానికి తాపత్రయపడదాం. యేసు వారిలో ఆయన ఆజ్ఞలన్నీ నెరవేర్చబడ్డాయి. యేసులో అడుగులు వేయటానికి దేవుని ఆత్మ సహాయముతో మనం నడవటానికి సిద్ధపడాలి. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మతో అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకున్న గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్కులను బట్టి మనం ప్రార్థన హృదయం తెరిచి ప్రార్థించండి. ప్రభువా నన్ను క్షమించి నాకు సహాయం దయచేయమని చెప్పి ప్రభువును వేడుకుంటాను. దేవునికి ఆయన వాక్యానికి ఆయన ఆజ్ఞలకు క్రైస్తవులు ప్రాముఖ్యతను క్షేమం కలిగింది. తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే ఆశీర్వదించబడతావు. అద్భుతాలు చూస్తావు. ప్రతి యవ్వనస్తుడు ప్రభువా నీ ఆజ్ఞలు కావాలి, నీ ఆజ్ఞలు అడిగిన నాకు సహాయం లేదు, నీ ఆజ్ఞలు ఏంటంటే నేర్చుకోవాలి. ప్లీజ్ యవ్వనస్తులు నేర్చుకోండి ఆ దేవుని వాక్యాలు. దేవుని ఆజ్ఞలు ఏంటో చదువుకోండి. తెలుగులోనే ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, హిందీలో ఉంటాయి. మీకు ఏ భాష కావాలి ఆ భాష. ఇప్పుడు వాక్యం ఉన్నప్పుడే మనం వాక్యం ద్వారా దేవుడిని వెతకాలి. ఆయన దొరుకు కాలంలోనే ఆయన వెతకాలి.
ఒకనొక రోజు వస్తుంది, ఆయన దొరకదు, ఆయన వాక్యం దొరకదు. ఆ రోజు భూదిగంతముల ప్రజలందరూ కూడా వాక్యం కొరకు అటు ఇటు తిరుగుతారు, కానీ ఎక్కడా దొరకదు, ఎక్కడా దొరకదు. మహాగణుడా, మహోన్నతుడా, కృపగల తండ్రి, సహాయకుడా, నజరుడైన యేసునామమున స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు పొందుతూ ఆశీర్వాదాలు చూపిస్తుంది. థ్యాంక్ యూ. గడిచిన రోజుల నుంచి ఈరోజు మీ కృపలో భద్రపరిచి కాపాడు. ఈ ఆదివారం ఉదయకాల ఆరాధన మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో చేర్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ. సహాయం చేసి ఆశీర్వదించి మీ నామాన్ని తెచ్చుకోండి. గొప్ప ఆత్మతో మమ్మల్ని అందరూ అభిషేకించండి. సన్నిధిలో కూడి ఉన్న బిడ్డలందరూ మీ ఆత్మించండి. ప్రతి చీకటి ఆత్మ లయపరచండి. ప్రతి బిడ్డకు యేసు నామమున కృపా కాపుదల దయచేయండి. మీ ఆజ్ఞలను బట్టి, మీ వాక్యాన్ని బట్టి ప్రభువా భయభక్తులు కలిగి బిడ్డలు ఎదగటానికి క్షేమంగా ఉండనట్లుగా ప్రతి కుటుంబాన్ని యేసు నామమున మేము ఆశీర్వదిస్తున్నాం. యేసు నామమున ప్రతి కుటుంబానికి మీ ఆత్మ తోడుగా ఉండను గాక. అవమానకరంగా నడిపించాలని ప్రయత్నించే అంధకార ఆత్మలు యేసు నామమున కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవును గాక. ఈ నామానికి మనం ప్రతి యవ్వనస్తుని సన్నిధిలో పెడుతున్నాను. యవ్వనస్తులు వాళ్ళ ఆలోచన తలపు వేసుకుని మీ స్వాధీనపరచుకోండి. ఈ వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తున్న ప్రతి యవ్వనస్తుని మీరు దర్శించండి. ప్లీజ్ వారి వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆజ్ఞలను తెలుసుకోవాలి. ప్రభువే దేవుడు ఏం చెప్పాడు తెలుసుకోవాలి. అట్టి మనసు వారిలో యేసునామమున ఇప్పుడే పుట్టును గాక అని తెచ్చుకుంటాను. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి యేసునామమున స్వస్థత కలుగును గాక. స్వస్థత దయచేయండి. ప్రతి చంటి బిడ్డ మీ సంగతి, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకు మీ కృపాకాంతలు తెచ్చారు. మీ బిడ్డలకు స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డ యేసు నామములో తండ్రి మీ వాక్కులో ఎదుగును గాక, మీ వాక్కులతో నడిపించబడుదురు గాక. సహాయం ఆశీర్వదించి మీ నామాన్ని మీ కృపాకాంతల ప్రతి బిడ్డకు దయచేసి మేము తెచ్చుకోండి. అల్పుడు నయోగించ నేను నా భార్యకులను మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించవలసిన జ్ఞానము, తెలివి, వివేచన మీ ఆత్మ వాక్య నడిపింపు మాకు దయచి యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని కృప, యేసుక్రీస్తు సంతోషము, సమాధానము, పరిశుద్ధాత్మ కరుణ సహవాసం మనకు లోకం సగల పరిశుద్ధులకు అనారోగ్యాలతో బాధపడుతున్న వారు సదాకాలంతో నడిపించును గాక.